డబ్బుతో మీరు ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవటం వల్ల ఖచ్చితంగా కష్టాలు ఫలవుతారు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశవాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావటం, సుఖపడటం జరగదు. ఎంత చదువుకున్నారన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్లు ఎంత సంస్కారం నేర్చుకున్నారు అనేది ముఖ్యం. నిజమైన మిత్రుడు ఎవరంటే గతాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును నమ్మి మీతో ఉండేవారే. జీవితంలో విజయాలు సాధించడానికి ఏకాగ్రత అత్యంత అవసరం. క్షేమం కోరేవారు పరాయివారైన ఆత్మీయులే, కీడు చేసేవారు బంధువులైన ఆత్మీయులైన పరాయివారే. జీవితంలో అతిపెద్ద పరీక్ష ఓపికతో సరైన సమయం కోసం వేచి ఉండటం. కోటేశ్వరులు కావటం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. గెలిచిన వారు నీతులు చెప్తారు, ఓడిన వారు అనుభవాలు చెప్తారు. గెలిచిన వారితో నీతులు చెప్పించుకోవటం కన్నా ఓడిన వారితో అనుభవాలు చెప్పించుకోవటం మిన్న. నటించటం రాకపోతే సినిమాలే కాదు, నిజ జీవితం కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది. నిన్ను సంతోషపెట్టేది ఏదైనా దాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టు. నలుగురు నోట్లో పడితే దానికి ఆయువు తగ్గిపోతుంది. డబ్బు లేనివారు కాదు పేదవారు, జీవితంలో ఒక ఆశయమంటూ లేనివారే నిజమైన పేదవారు. ఆలోచనలు మార్చుకొనిదే దేన్ని మార్చలేరు. ఉపాయాన్ని ఆలోచించినప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. మంచివారు దూరం కావటం, చెడ్డవాడి దగ్గర కావటమే దుఃఖానికి నిదర్శనం. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవటం కష్టం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులో నువ్వు గుర్తొస్తావని సంతోషించు. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడు పక్షి కాలేదు. భగవంతునిపై ఆధారపడినట్లు ప్రతి పనిని ప్రారంభించు, కానీ దాన్ని నువ్వు మాత్రమే పూర్తి చేయగలిగినట్లు ముగించు. అతి గొప్ప విజయ రహస్యం ఇదే. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఎవరి వయసుకు తగ్గట్లు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే, వాటిని అధిగమిస్తే జయం మీ వెంటే. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైంది, మంచి ఆలోచనలతో చేసే ప్రతి పని ఉపయోగమైంది. ముందు పొగడటం, వెనక తిట్టడం, బాగుపడుతుంటే ఏడవటం, బాధపడుతుంటే నవ్వటం, తీయగా మాట్లాడటం, వెనక ఉంటూ వెన్నుపోటు పొడవటం, ఇది నేటి మనుషుల తీరు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మీరు నిర్మిస్తే తయారవుతుంది. తొక్కేయటానికి 100 మంది ఉన్నా రక్షించడానికి ఒక్కరుంటారు, అదే నువ్వు నమ్మిన ధర్మం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్న జరిగిందాన్ని మర్చిపోయి ఈరోజు నీ కొత్త ప్రయాణం మొదలుపెట్టు. మనుషుల్లో చెడుని వెతకటం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకటం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. మంచితనం ఎదుటివారి చేత విషాన్నైనా తాగిస్తుంది, కానీ శత్రుత్వం అమృతాన్ని కూడా తాగించలేదు. సంతోషంలో ఉన్నప్పుడు మీతో ఉండేవారి కంటే
బాధలో ఉన్నప్పుడు మీ బాధను పంచుకునేవారే మీకు అత్యంత ఆత్మీయులు. ఆశ ఎక్కువగా ఉన్నవారు జాతకాలను నమ్ముతారు. కోరికలు ఎక్కువగా ఉన్నవారు దేవుణ్ణి నమ్ముతారు. బాధలు ఎక్కువగా ఉన్నవారు మనుషుల్ని నమ్ముతారు. ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు. కొన్ని బంధాలను పట్టుకోవడం కన్నా వదిలేయటం చాలా మంచిది. జ్ఞానానికి హద్దులు ఉండవు. ఓ మనిషి జీవించినంతకాలం నేర్చుకోవాల్సిందే. విశ్వాసం చిన్న పదం. చదవటానికి సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవటానికి మాత్రం జీవితకాలం పడుతుంది. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మీ వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది. జీవితం బాగుపడుతుందని ఎప్పటికీ ఎదురు చూడకు. లేచి నీ భారాన్ని మోస్తూ ముందుకు సాగిపో. విశ్వాసం అంటే చూడకుండానే కలిగే నమ్మకం. ఎదుటివారి హృదయంలో మీ స్థానాన్ని నిర్ణయించేది అదే. ఆ నమ్మకాన్ని జీవితంలో కోల్పోవద్దు. బలమైన పునాది లేని భవనాలు, ఒకరిపై ఒకరికి నమ్మకం లేని బంధాలు ఎప్పటికైనా కూలిపోతాయి. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. అర్హత ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి, దాన్ని హక్కుగా భావించే వారికి కాదు. ఎవరిని చులకనగా చూడకు. ఈరోజు నువ్వు దొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నువ్వున్నా లేకపోయినా కాలం ఆగదు. నువ్వున్నప్పుడు నీలోని మంచిని బ్రతికించు. నువ్వు లేనప్పుడు లోకం నిన్ను మరవని విధంగా జీవించు. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. తర్వాత చేయొచ్చులేని ఆగిపోతే మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు. ఎవరేమన్నా సైలెంట్గా ఉంటున్నామంటే సమాధానం ఇవ్వలేక కాదు. వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడినా వ్యర్థమే. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అర్థమయ్యే వయసులో కన్నీళ్ళని తెప్పిస్తుంది. అదే జీవితం. ఇతరుల విజయానికి నువ్వు చేసిన సహాయం నిన్ను నీ విజయానికి ఎప్పటికీ దూరం చేయదు. ఉన్నవాటి విలువ అవి మీ దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేరు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. జీవితం ఒక ఆట వంటిది. మీరు ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి. ఇదే లోకం తీరు. తెలివిగలవారు ఎప్పుడూ కూడా ఇతరులు వైఫల్యం పొందిన చోట నుంచి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జ్ఞానం లేకపోవటం కన్నా శ్రద్ధ లేకపోవటం ఎక్కువ ప్రమాదకరం. పెద్ద పెద్ద పనులకు ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవడం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.